జ్యోతిర్లింగం శక్తిపీఠం ఒకే ప్రాంగణంలో ఉన్న ఏకైక ఆలయం ఏదో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలంలో స్వామివారు మల్లికార్జునుడిగా, అమ్మవారు భ్రమరాంబికాదేవిగా ఒకే ప్రాంగణంలో కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారు, ఆ పేరు ఎలా వచ్చింది అనే దాని వెనకాల ఒక కథ ఉంది. అలాగే అమ్మవారు వెళ్ళడానికి కూడా ఒక కారణం ఉంది. ఈ ఆలయానికి ఎన్నో యుగాల చరిత్ర ఉంది. కృతయుగంలో హిరణ్యకశిపుడి పూజా మందిరంగా, త్రేతాయుగంలో సీతారాముల చేత, ద్వాపరయుగంలో పాండవుల చేత కూడా ఇక్కడ లింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. వాటన్నిటినీ కూడా మనం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. ఇక్కడ స్వామివారి లింగానికి శిరస్సును తాకించి స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. అలాగే అమ్మవారిని కూడా దర్శించుకుని ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న పాండవ ప్రతిష్ఠిత, సీతారామ ప్రతిష్ఠిత లింగాలతో పాటు నవబ్రహ్మ ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. ఇంకా వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం, త్రిపులా వృక్షం కూడా కనిపిస్తాయి ఇక్కడ. ఇక బయట చూసుకుంటే పాతాళగంగా పిలువబడే కృష్ణమ్మ, పాలధార, పంచదార, అటకేశ్వరం, సాక్షి గణపతి ఆలయం, శిఖర దర్శనం, ఇష్టకామేశ్వరి ఆలయం, అక్క మహాదేవి గుహలు, కదల్లివనం, పంచమఠాలు, సిద్ధులు తపస్సు చేసిన ప్రదేశాలు ఇలాంటివెన్నో మనకు శ్రీశైలంలో కనిపిస్తాయి. వీటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే టైటిల్ కింద క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి.